గోపాలకృష్ణ గారు కంటిన్యూ చేస్తారు. గోపాలకృష్ణ గారు. ఓకే మేడం, ఓకే. ఆన్ చేశానండి. ఈ యొక్క ఆలోచన శక్తి మనకి మరుగుపడిపోవడం వల్ల మనం ఏంటంటే మనం ఎప్పటికీ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం అనమాట అండి. అయితే చివరికి ఏంటంటే మనల్ని మనమే కోల్పోయి దేన్నైనా పొందడం నిజంగా ఉచితం అంటారా? అలాగే మరి ఇక్కడ ఆలోచనల కారణంగానే అదే జ్ఞానం అన్న భ్రమ కలగడం మొదలు పెడుతుంది. అంటే మనకి ఆలోచనల యొక్క ప్రవాహం ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే మనం అదే జీవితం అనుకుంటాం అనమాట అండి. ఆ ఆలోచనలు అనే ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంటాం. అయితే ఆ ఆలోచనల యొక్క క్వాలిటీ ఏంటి? ఆ ఆలోచనలు మనం కరెక్ట్ గానే మనం ఆలోచిస్తున్నామా? మనం ఒక సరళమైన పద్ధతిలో వెళ్తున్నామా? కాలానుగుణంగా వెళ్తున్నామా? అనేది మనం లేకుండా మనం ప్రవర్తిస్తుంటాం అనమాట అండి. అది ఎలాంటిదంటే మనకి పాత సమస్యలకు కూడా అలాగే మరి పాత జ్ఞానం ఇప్పుడు మనం ఏమనుకున్నామండి, మన జ్ఞాపక శక్తిలో ఉన్న జ్ఞానం అంతా అలాగే మన ఆలోచనలో ఉన్న మన జ్ఞాపక శక్తిలో ఉన్న ఆలోచనలన్నీ కూడా గత జ్ఞానానికి సంబంధించినవి. మరి సమస్యలు ఇప్పుడు వర్తమానంలో వస్తున్నాయి. అయితే మనం ఈ యొక్క సమస్యని మరి గత జ్ఞానంతో అలాగే జ్ఞాపక శక్తిలో ఉన్న ఆలోచనలతో మనం దాన్ని తీర్చాలనుకుంటాం. ఎప్పుడు కూడా ఆ పోగు పెట్టిన ఆలోచనలోంచి ఒక ఆలోచన బయటకు తీస్తామండి ఈ యొక్క సమస్యని మనం తీర్చడానికి. అయితే మరి ఈ విధంగా ఆలోచనలు సంపాదించడంలో జ్ఞానం లేదు. అలాగే అసలే ఆలోచనలు లేకపోవడంలోనూ జ్ఞానం లేదు. ఏదైతే మరి ఆలోచనలకు సాక్షిగా, ఆలోచనలు లేకపోవడానికి సాక్షిగా ఉంటుందో అది ఎక్కడ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. అంటే మనం ఈ యొక్క ఆలోచనల యొక్క సాంద్రతను తగ్గించుకొని మనం ఆలోచన శక్తిని పెంపొందించుకున్నప్పుడు అసలైన జ్ఞానం అక్కడ ఉంటదనమాట అండి. మనం అదే మనం ఏం చేస్తున్నాం, మన జ్ఞాపక శక్తి నిండా ఆలోచనలు పోగు చేసుకుంటున్నాం. అదొక జ్ఞాపకంలో ఉంటుంది. అయితే మరి జ్ఞాపక శక్తికి సానబెట్టడమే జ్ఞానం అనుకుంటారు. మనం ఏం చేస్తున్నాం, అది ఎప్పుడు పడితే అప్పుడు ఆ జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా మనం బయటకు తీస్తున్నాం అనమాట అండి. అదే మనం ఆ జ్ఞాపక శక్తిని సానబెడితే సరిపోద్ది, అదే జ్ఞానం అనుకుంటున్నాం. ఆలోచనలు జ్ఞాపకం తాలూకు సంచిలో పోగైపోతూ ఉంటాయి. అలాగే బయట నుండి ఏదైనా ప్రశ్న వస్తే అప్పుడు ఆ జ్ఞాపక కోశంలోంచి అంటే ఆ సంచిలోంచి మనం ఏం చేస్తున్నాం అంటే వెంటనే ఒక జవాబు తీస్తున్నాం అనమాట అండి. అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నాం. మనం దీన్నే మనం ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం నిజంగా అక్కడ ఆలోచించట్లేదండి. అక్కడ రెడీమేడ్ గా ఉన్న ఆలోచనని మనం జ్ఞాపక శక్తి నుంచి బయటికి తీస్తున్నాం. అయితే నిజానికి ఆలోచనకి జ్ఞాపకంతో ఏ సంబంధం? అసలు ఏమైనా సంబంధం ఉందంటారా? మనం బయటకు వచ్చిన ఇప్పుడు సమస్యకి అలాగే లోపల జ్ఞాపక శక్తిలో ఉన్న ఆలోచనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. ఇది గడిచిపోయింది ప్రతిదీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోద్దనమాట అండి. అంటే ఇప్పుడు మనం ఒక జ్ఞానాన్ని సంపాదించాం. ఆ జ్ఞానం వెంటనే అది ఆ జ్ఞాపక శక్తిలోకి వెళ్ళిపోద్ది. అంటే అది పాస్ట్ టెన్స్ అయిపోయింది. వెంటనే ఒక సెకండ్ గడిచినా అది పాస్ట్ టెన్స్ అయిపోయింది. అలాగే జరిగిపోయిన అనుభవాలన్నీ కూడా అవన్నీ మృతప్రాయం అనమాట అండి. అవన్నీ కూడా ఒక విశేషాల గుంపు. అందులో జీవిత సమస్యకు సంబంధించిన సమాధానం ఎక్కడుంది? మనం అనుకుంటాం మన అనుభవాల నుంచి మన జీవితానికి ఒక సమస్యకి పరిష్కారం వస్తుందని. కానీ అలా ఏమీ రావట్లేదు. అదంతా కూడా ఒక మృతప్రాయంగా ఉంది. అలాగే జీవిత సమస్యలు నిత్య నూతనమైనవి. అవి ఎప్పుడు కూడా కొత్తగా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. సమస్యలు అనేది మనకి నిత్య నూతనంగా ఉంటాయి. అయితే మరి జ్ఞాపకంతో నిండిన మనస్సు ఎప్పుడు కూడా అదే సమాధానాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ సేమ్ ఆన్సర్, అంటే సేమ్ సొల్యూషన్ అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకంటే మరి పాత సమాధానాలు కొత్త సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు విఫలమవుతాయి. అవి ఎప్పుడు కూడా అక్కడ ఫెయిల్యూరే జరుగుతుంది అనమాట. మనస్సు సమస్యలకు నిలయంగా మారిపోతుంది. ఆ విధంగా ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కొత్త సమస్యలకి పాత సమాధానాలు ఆన్సర్ ఇవ్వలేక మనిషి అంతా కూడా ఒక మనసులో ఉన్న నిర్మలత్వాన్ని అంతా పోగొట్టుకొని మరి ఆ సమస్యలతో ఉక్కిరి బిక్కిరయ్యి ఒక గందరగోళ పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాగే రెండో పక్క నుండి సమాధానాలు అయితే ఆ రెండింటికి మధ్య ఎలాంటి సఖ్యత ఉండదు. ఎందుకంటే కొత్త సమస్యలకి పాత సమాధానాలు ఆ రెండింటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ అవుతుంది అనమాట అండి. అది దేనికి మ్యాచ్ అవ్వదు.
ఇలాంటి మనసు ఒక విధంగా ఏంటంటే అది ఓల్డ్ అయిపోతుంది అనమాట. అందుకే మనం శరీరం ఆ, మనకి వృద్ధాప్యం రాకముందే మనం మన మనల్ని మనం ముసలివారిగా మనం ఊహించుకుంటున్నాం, భావించుకుంటున్నాం అనమాట అండి. అందుకనే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే మనం చనిపోక ముందే మరణిస్తున్నాం అని చెప్పి ఆయన అంటారు. అలాగే సత్యాన్వేషణ కోసం, జీవిత రహస్యాల సాక్షాత్కారం కోసం యువ మనస్సు కావాలి. అందుకని మనసుకి ముసలితనం అనేది లేదనమాట అండి. మనసు ఎప్పుడు కూడా మనం యవ్వనంగా ఆలోచించాలి. ఏ మనసు అయితే ఎప్పటికీ ముసలిది కాదో ఆ గతంలో బందీగా ఉండటం వల్లే మనసు తన తాజాదనాన్ని, తన ఆలోచన శక్తిని, అలాగే ఉత్సాహాన్ని, స్ఫూర్తిని అన్నింటినీ కోల్పోతుంది. అంటే మనసు ఎప్పుడు కూడా ఆహ్లాదంగా ఉండాలి. మనసుకి మరి వయసు అనేది ఏమీ లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సమస్యలో గందరగోళాన్ని సృష్టించుకొని మనం ఏంటంటే మనకు మనమే వృద్ధులం అయిపోయాం, ఇంకా మన దగ్గర ఏ ఆన్సర్స్ లేవు, మన దగ్గర ఏ శక్తి లేదని చెప్పి మనకు మనమే అనుకుంటున్నాం అండి. అలాగే ఇంకా నాకు అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయాయి, ఇంకా ఏ మార్గము లేదు నాకు ఎదరికి వెళ్ళడానికి అని చెప్పి మనం ఈ మనసులో జ్ఞాపకాలతో జ్ఞానంగా చలామణి అవుతూ, అలాగే గతించిన జ్ఞాపకాలతో బందీగా మనం ఉండిపోతున్నాం. అప్పుడే నిర్మలతో నిష్పాక్షికంగా ఆలోచనలకు అవకాశం ఉంటుంది. జ్ఞాపకంతో చూడడం అంటే గతించిపోయిన మనం గతించిపోయిన కళ్ళజోడు, అంటే ఒక పనికిరాని కళ్ళజోడుని పెట్టుకొని వర్తమానాన్ని చూడడం లాంటిది అనమాట అండి. అయితే మన కళ్ళు అన్ని రకాలుగా ఖాళీ అవ్వాలి. అంటే మనం ఎప్పుడు కూడా ప్యూర్ గా పవిత్రంగా ఉన్నప్పుడు మనం అప్పుడు చూడగలుగుతాం అనమాట అండి. నిజమైన జ్ఞానంలోకి అప్పుడు మన దృష్టి తీసుకెళ్తుంది. మన దృష్టి ఎప్పుడైతే నిర్మలంగా నిష్పాక్షికంగా అయినప్పుడు మనలో నిద్రాణంగా ఉన్న జ్ఞాన శక్తి, అంటే ఆలోచన శక్తి మేల్కోవడం మొదలవుతుంది. అప్పుడు జ్ఞాపకాల భారం నుండి ముక్తులు అవ్వడంతోనే దృష్టి గతం నుండి విముక్తి చెందుతుంది. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యొక్క గత జ్ఞానం నుండి, ఈ ఆలోచనల నుండి మనం ఎప్పుడైతే మనం విముక్తి చెందుతుందో అప్పుడు మనం వర్తమానంలో ప్రయాణించడం మొదలు పెడుతుంది. అంటే మన మనస్సు అప్పుడు వర్తమానంలోకి వస్తుంది అనమాట అండి. అప్పుడు మృత్యువు నుండి ముక్తులై జీవితంలోకి ప్రవేశం కలుగుతుంది. అప్పుడు మనం నిజమైన జీవితంలోకి వెళ్తాం అనమాట అండి. మన జ్ఞానం కోసం జ్ఞాన భాండంగా, అంటే ఒక గ్రంథాలయం లాగా ఒక మనిషి ఏమనుకుంటాడంటే అనేకమైన పుస్తకాలు చదివి అనేకమైన జ్ఞానం సంపాదించి మనం ఒక జ్ఞాన భండారంలా తయారవ్వాలి అనుకుంటున్నాం. అయితే నిజంగా అలా ఉండాల్సిన అవసరం లేదనమాట అండి. మనం అటువంటి తప్పిదాలు ఎప్పుడు కూడా మనం తప్పులు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే జ్ఞానంతో మనల్ని మనం నింపుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్ గా ఉండాలి, వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు వచ్చిన సమస్యకి ఇప్పుడు జ్ఞానాన్నే మనం ఉపయోగించాలి. అప్పుడు అదే మనకి సహాయం చేస్తుందండి ఎప్పుడు కూడా. అది అలాగే మరి ఆలోచనలు ఆ దాచే యంత్రంగా అప్పుడు మారిపోకూడదు. ఒక మనిషి మైండ్ ఒక ఆలోచనలన్నింటినీ కూడా ఒక జ్ఞాపక శక్తిలో రూపంలో పెట్టి మనకి ఏది కావాలంటే ఆ ఆలోచన బయటికి తీయడం కరెక్ట్ కాదండి. అలాగే కంప్యూటర్లు వచ్చాయి. ఈ కంప్యూటర్ల ప్రవేశంతో ఏమైందంటే మనం అవి చాలా స్కిల్ఫుల్ గా ఉంటాయి అనమాట అండి. ఎప్పుడు జ్ఞానం, అంటే మీరు ఇయర్ డేట్ కొడితే ఆ రోజు ఏంటో ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ రోజు జరిగిన సంఘటన మనకి కంప్యూటర్ లో వచ్చేస్తుంది అనమాట. అవి ఎప్పటికీ పొరపాటు చేయవు. ఎందుకంటే అవి చాలా పెర్ఫెక్ట్ గా, చాలా స్కిల్డ్ గా, చాలా ఎంతో టాలెంటెడ్ గా మనం టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసినవి అనమాట కంప్యూటర్స్. అందుకని ఏంటంటే అవి ఎప్పుడు కూడా మనకి తప్పు చూపించవు అనమాట అండి. అవి ఎప్పుడు చాలా కరెక్ట్ గానే చూపిస్తుంది. అయితే మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే అలాగే కంప్యూటర్ లా తయారయ్యి ఆ మెదడు నిండా మనం జ్ఞానాన్ని నింపుకుందాం అనుకుంటున్నాం అనమాట అండి. అయితే మరి ఈ యొక్క మెదడు యొక్క యాంత్రికతతో ఆలోచన అతకదు. అయితే నమ్మకంతో యాంత్రికత కలుస్తుంది. ఎప్పుడైతే మనం ఒక విశ్వాసాన్ని నుంచి, ఒక నమ్మకాన్ని ఉంచామనుకోండి, అలాగే మనం అలాగే తయారవుతాం అనమాట మనం. ఈ రోజు ఉదయం మనం అలాగే మరి ఈ యొక్క మన పురాణ పురుషులు, అంటే యుగ పురుషులు అయినటువంటి మరి బుద్ధుడు, కృష్ణుడు, క్రీస్తు, జోరాస్ట్రియన్, ఇలాగా మరి మనుషులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు హింస చెయ్యొద్దు,
ద్వేషానికి దూరంగా ఉండండి అనే ఎన్నో విషయాలు చెప్పారు మనకి. అలాగే మన మనసులో ఉన్న జడత్వాన్ని, ఘర్షణని, అలాగే హింస, యుద్ధాలు, దోపిడీలు అలా అయన్నీ కూడా చేయకూడదని, మరి ఈ ధర్మం యొక్క ఈ చరిత్రను మనం ఎప్పుడు కూడా పాటించాలని, ఆహ్, అలాగే మనలో ఉన్న మూఢత్వం, జడత్వం అన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అనేక వందల సంవత్సరాల నుంచి మనకి తెలియజేస్తున్నారండి. అయితే మరి ఆటికి అలాగే మరి ప్రపంచంలోని కార్ల్ మార్క్స్ అనుసరించే కాలం కూడా వచ్చింది. ఆ మనసు మాత్రం మనువు దగ్గరే ఉంటుంది. అలాగే మరి మనసు మాత్రం మనం ఈ యొక్క హ్మ్, ఈ యొక్క సాంప్రదాయాలను పట్టుకొని కూర్చుంటది. అయితే మరి జీవితాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. ప్రతి మనిషి కూడా మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని, మన జీవితం బాగుండాలంటే ఏం చేయాలంటే అండి, మన ఆలోచన విధానాన్ని మనం సరి చేసుకోవాలి. అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. అదే ముఖ్యం అని మనసుకు అర్థం కావడం లేదు. మరి మనసుకు సిద్ధాంతాల మీద, అందమైన మాటల మీద మనం ఆకర్షింపబడుతున్నాం. మనకు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచన కావాలి. మరి శాస్త్రాలను, సిద్ధాంతాలను పట్టుకోవడానికి ఆలోచన అవసరం లేదు. అంటే మనం శాస్త్రాల్ని, సిద్ధాంతాల్ని మనం అర్థం చేసుకోవాలంటే అప్పుడు ఆలోచనలతో అవసరం లేదు. అలాగే జ్ఞాపకాన్ని ఏదో ఒక దాంతో మనం నింపడం ఎంతో సులభం. అది పరిణితి చెందిన మేధస్సు లక్షణం కాదు. ఆలోచించడం పరిణితి యొక్క లక్షణం. ఎప్పుడు కూడా మనం ఆలోచించి ఆలోచన శక్తిని పెంపొందించుకొని మనం స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకోవాలన్నమాట అండి. ఇలాగా మరి నేర్చిన మనసు విషయాలను మనం కంఠస్థం చేసిన బుద్ధికి సమస్యలు కనిపించవు. అంటే ఇప్పుడు మనం ఒక చోట నుంచి తెచ్చుకున్న, అంటే అరువు తెచ్చుకున్న జ్ఞానం ఎప్పటికీ కూడా దానికి సమస్యలు కనబడవు అనమాట అండి. మనం సమస్యల వారికి ఒక గోడ కొట్టిన మేకుల్లాగా మనకు కనిపిస్తాయి అనమాట. అంటే శాస్త్రాలను సంపాదించిన జ్ఞానాన్ని మనం తగిలిస్తే వారికి ఆనందం కలుగుతుంది. అంటే నేర్చిన బుద్ధి సమస్యలకు అనుకూలమైన సమాధానాన్ని ఇవ్వదు. సరికదా మన దగ్గర ఉన్న సమాధానాలకు అనుకూలంగా సమస్యలను చూస్తుంది. అంటే మనకు వచ్చిన సమస్య మన దగ్గర ఉన్న ఆలోచనల్లో ఏది మ్యాచ్ అవుతుందో, ఏది దగ్గరగా ఉందో అదే ఆ యొక్క ఆలోచనలు బయటకు తీసుకొస్తుందన్నమాట. అలాగే మరి ఈ రకంగా సూచించే పరిష్కారాలు పాత సమస్యలను పరిష్కరించలేకపోగా సరికొత్త సమస్యలను తీసుకొస్తాయన్నమాట. అంటే ఇలాగా అపరిపక్వమైన దృష్టి మరి సరైనది కాదు. అలాగే జడత్వం నిండిన మనస్థితి వల్ల జీవితంలో వ్యర్థంగా గడిచిపోతూ వస్తుంది. అంటే మనం ఈ విధంగా జీవితాన్ని మరి ఎంతో వాల్యుబుల్ సమయాన్ని మనం అంతటినీ కూడా అలా వెచ్చించి మనం అలాగా ఈ సాంప్రదాయాలు, మృతప్రాయమైన సాంప్రదాయాలు, అలాగే మనసులను అన్ని వైపుల నుండి ఆక్రమించి మనల్ని మనం పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటున్నాం. అలాగే ఏ సమస్యకైనా సజీవమైన సమస్యమైన నవ్యమైన, అంటే కరెక్ట్ అయిన ఆధునికమైన పరిష్కారాన్ని వెతకడం మాట దేవుడి అడుగు. అసలు సమస్య యొక్క మూలాలను, సమస్య యొక్క సహజత్వాన్ని చూడడమే దాదాపుగా అసంభవం అయిపోయింది అనమాట అండి. మనం ఎవరు కూడా అంత డీప్ గా మనం అసలు ప్రయత్నం చెయ్యట్లేదు. అయితే మరి అప్పుడు మనకి కృష్ణమూర్తి గారు ఇంకా ఫైనల్ గా మనకి ఏం చెప్పారంటే, మరి ఈ యొక్క ఆలోచనలు లేకుండా జీవించడం అనేది అసంభవం, దుర్లభం. కానీ మన ఆలోచనలు మార్చుకొని మనలో మనం మార్పుని తెచ్చుకోవాలి. అలాగే ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ ఆలోచనలు ఉపయోగించి మనం ఎన్నో టెక్నాలజీస్ని అభివృద్ధి చేస్తున్నానంట. అంటే శాస్త్రీయ పరంగా, అలాగే మరి ఆ రంగాన్ని అభివృద్ధి చేసి అందులో ప్రగతి సాధించాం. అలాగే మరి ఇంకోవైపు ఏం చేస్తున్నాం అంటే రెండో పక్కన ఈ ఆలోచనలే ఉపయోగించి మనం అనేకమైన టెంపుల్స్ కడుతున్నాం, దేవాలయాలు. అంటే ఎన్ని టెంపుల్స్ ఉన్నా ఇంకా కొత్తగా చాలా దేవాలయాలు కట్టేస్తున్నాం. కట్టేసి అందులో దేవుళ్ళని, దేవతల్ని మనం ప్రతిష్ఠింప చేసి ఏం చేస్తున్నాం, ఇదంతా కూడా సృష్టించింది మానవుడే. ఈ ఆలోచనల్ని ఉపయోగించి, మన మనసును ఉపయోగించి, ఆలోచనలు ఉపయోగించి మనం ఇలాంటి దేవాలయాలు, దేవతలు, దేవుళ్ళని మనం సృష్టిస్తున్నాం. అంటే దీన్ని ఏమంటారంటే కృష్ణమూర్తి గారు మ్యాన్ మేడ్ గాడ్ అంటారు. అంటే మనం దేవుణ్ణి మనమే సృష్టిస్తున్నాం, సమస్యలు కూడా మనమే సృష్టిస్తున్నాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మరి అసూయ, కోపాలు, భయం, ఆందోళన, ద్వేషాలు ఇవన్నీ కలిగిస్తున్నాయి. అలాగే వెంటనే ఈ మనస్సు నుంచి వస్తున్న మరి ఆలోచనలు ఏం చేస్తాయండి, ఆ మనసుకి, అంటే ఈ గందరగోళ పరిస్థితిలో ఉన్న మనసుకి ఏదో ఒక గొడవ ఉండాలి.
అలాగే ఏదో ఒక అందరూ కొంతమంది మనుషులు కొంతమంది మీద అరుస్తుంటారు, కేకలేస్తుంటారు. అంటే అతనికి ఏదో పని ఉండాలన్నమాట అండి. ఏదో పక్క వారితో గాని, ఎదుటి వాళ్ళతో గాని, ఎవరితో ఒకరితో మనం గొడవ పెట్టుకోవాలి. ఆ గొడవ పెట్టుకుంటే అప్పుడు ఆ మనసుకి కొంచెం సంతృప్తి కలుగుతుందన్నమాట. అంటే ఇదంతా కూడా ఎక్కడొస్తదంటే ఒంటరితనం వల్ల వస్తదండి. మనకి జీవితంలో 2 ఉంటాయన్నమాట అండి. ఒకటి ఒంటరితనం. ఒంటరితనం అంటే ఏంటంటే మనం మనకున్న అన్ని అవకాశాలని కోల్పోవడం, మన చుట్టూ ఉన్న ఆ బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని అందరిని కూడా కోల్పోవడం. అంటే మనలో ఎప్పుడైతే అహంకారం ప్రవేశించిందో నెమ్మది నెమ్మదిగా మనకి డిపెండెన్సీ వస్తదనమాట అండి. ఆ డిపెండెన్సీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అందరిని దూరం చేసుకుంటాం. చివరికి మనం ఒక్కలమే ఒంటరిగా మిగిలిపోతాం. దీన్ని ఒంటరితనం అంటారు. మరి ఏకాంతం అంటే ఏంటి? ఏకాంతం అంటే ఏంటంటే మనం ఎప్పుడు మనతో మనం ఉంటాం అనమాట అండి. అంటే ఆహ్, ఎప్పుడు కూడా వి ఆర్ ఆహ్, అవర్ సెల్ఫ్స్ అంటే స్టేయింగ్ విత్ అవర్ సెల్ఫ్స్ ఆర్ స్టేయింగ్ విత్ మై సెల్ఫ్. బీయింగ్ విత్ మై సెల్ఫ్ అలాగే బీయింగ్ విత్ అవర్ సెల్ఫ్స్ అంటే మనతో మనం ఉండడాన్ని మనం ఏకాంతంగా మనం భావిస్తాం అనమాట అండి. ఈ ఏకాంతంలో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట అండి. ఎన్ని గంటల సేపైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా మనం ఆ ఏకాంతంలో గడపొచ్చు. మనకి ఆ ఒంటరితనం అనేది ఫీలింగ్ ఉండదు. అలాగే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదనమాట అండి. మనం ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ లోనే ఉండాలి. అంటే మనం ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉండాలి. నిజాయితీల్లోనే ఉండాలనమాట అండి. హ్మ్. ఇంకా అలాగే మరి ఇక్కడ మరి మనకి ముగింపు కూడా చెప్తున్నారనమాట అండి. అంటే మనం ఎప్పుడు కూడా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామండి ఇక్కడ. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించకుండా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే అప్పుడు మీలో ఒక పరివర్తన చోటు చేసుకుంటుంది. అంటే మార్పు అంటే ఏంటంటే అండి ఈ రోజు ఎవరినో చూసి మనం భయపడి కొంచెం మారుతాం. ఆ వ్యక్తి మళ్ళీ ఎళ్ళిపోగానే మనలో మళ్ళీ మార్పు ఏమవుతదంటే, మళ్ళీ మొదటికొస్తదనమాట. అంటే ఆ వ్యక్తి నుంచి భయం అనేది మనకు పోతది. మళ్ళీ మనం ఎదురొకటిలాగే ప్రవర్తిస్తాం. అంటే దాన్ని మార్పు అంటారు. అలాగే పరివర్తన అంటే ఏంటంటే, శాశ్వతమైన మార్పనమాట అండి. అంటే మనం పూర్తిగా మారడం అనమాట. మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడాన్ని ఏమంటారంటే పరివర్తన అంటారు. అంటే మన ఆలోచనలు, భావాలు, కోపం, భయం అలాగే ఆశలు ఇవన్నీ ఎలా వస్తున్నాయో గమనిస్తే సహజంగా మనలోని మార్పొస్తదనమాట. అంటే మనల్ని మనం విశ్లేషించడం, అంటే మనల్ని మనం నిజాయితీగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఈ యొక్క లక్షణాలన్నీ గూడా మనలోని సమసిపోతాయన్నమాట. అలాగే మన ఆలోచనల్లో అనూహ్యమైన మార్పొస్తదనమాట. ఆలోచన శక్తి పెరుగుతుంది. ఒక వ్యక్తికి కోపం వచ్చిందనుకోండి, కోపం వస్తుంటది ఒక వ్యక్తికి. మనం ఎప్పుడు ఏం చెప్తాం ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి, "ఏవండీ మీరు కోపాన్ని తగ్గించుకోండి, కోపాన్ని తగ్గించుకోండి, కోపాన్ని నియంత్రించుకోండి" అని చెప్తాం. కానీ అది కరెక్ట్ కాదండి. మనకి అసలు నాకు ఈ కోపం ఎందుకొస్తుంది? అసలు ఈ కోపం ఎక్కడి నుంచొస్తుంది? అని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో, అప్పుడు మనలో ఉన్న కోపం తగ్గిపోద్ది. అలాగే అహంకారం, అహంభావం, భయం అలాగే మనం ఒక బిజినెస్ పెట్టి ఎన్నో అంచనాలేసుకుంటామండి. ఎంతో లాభాలొచ్చేస్తాయని ఒక బిజినెస్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెడతాం. కానీ అక్కడ అంచనాలు, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే తారుమారయ్యాయో మనలో కోపమనేది ప్రవేశిస్తదనమాట. అందరి మీద ఉద్రేకం, కోపం కలుగుతా ఉంటది. అందుకని మనం అసలా కోపానికి కారణం ఏంటి? ఆ మూలంలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకుంటాం. అలాగే మరి అసూయ వస్తుంది మనలోకి. ఎందుకు అసూయ వస్తుంది? ఈ అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? అనేది మనం తెలుసుకోవాలి. అలాగే భయం. భయం అనేది కూడా భయమేస్తుందని చెప్పి మనం ఆంజనేయ దండకం చదివితే మనకి ధైర్యం రాదండి. మనం ఏం చేయాలంటే భయం ప్లేస్‌లోనే ధైర్యాన్ని మనం పొందాలి. అంటే ధైర్యాన్ని ఎప్పుడైతే మనం ఆహ్వానించామో మనలో ఉన్న భయం అనేది శాశ్వతంగా బయటికెళ్ళిపోతుందనమాట. ఈ విధంగా మనం ప్రతి మానవుడు ఏం చేయాలంటే మరి మార్పుని కోసం ప్రయత్నించకుండా మనం ఏం చేయాలంటే మనల్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలండి. ఆ అర్థం చేసుకోవడం వల్ల మనలోని ఒక మార్పనేది వస్తుందనమాట. ఈ మార్పనేది గూడా అది ఎలా ఉంటదంటే ఒక పరివర్తనతో సమానంగా ఉంటది. ఆ గోపాలకృష్ణ పరివర్తన గారు, చెందడం వల్లే ఇంటరాక్షన్ కొంచెం మేడం. టైం ఇవ్వండి. ఆ! అయిపోతుంది మేడం. ఇంకో 2 నిమిషాలండి. ఇంకా టైం ఉంటది మేడం. మేడం? ఓకే మేడం. అయితే ఈ విధంగా కృష్ణమూర్తి గారేంటంటే, మనం ఆలోచనలు లేకుండా జీవించడం దుర్లభం, కుదరదు. కానీ మనం ఆ ఆలోచనా శక్తిని పెంపొందించుకొని, ఆలోచనల సమూహంలోంచి బయటకొచ్చి, మనం
మన మనస్సుని దాటి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. అలాగే మనస్సుని ఎప్పుడైతే మనం దాటామో మరి మన ఆత్మ సాక్షాత్కారం పొంది దాని నుంచి మనం సత్యాన్ని, ఈ ట్రూత్ ని తెలుసుకోగలుగుతాం. అలాగే మన ఆలోచనలను ఎప్పుడైతే మనం నియంత్రించుకున్నామో మనలోని ఈ యొక్క సంఘర్షణ, డివిజన్ అనేది, తర్వాత మనలో క్రియేటివిటీ అనేది క్షీణిస్తుంది. అలాగే మన ఆలోచనల్ని మనం సరిగ్గా ఆలోచించినప్పుడు ఆ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది అనమాట అండి. ఇలా ఈ విధంగా మనం మన ఆలోచనలు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ సమస్యల్ని ఎప్పుడైతే ఆ మార్పు కోసం ఎదురు చూడకుండా మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనం ఈ మార్పుని ఆటోమేటిక్ గా పొందుతాం అనమాట అండి. అంటే పరివర్తన చెందుతాం. ఈ విధంగా మరి నాకు ఇచ్చిన ఈ టాపిక్ ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, అలాగే లక్ష్మీ మేడం గారికి, రఘురామారావు గారికి, రామచంద్రరావు గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. గోపాలకృష్ణ గారు ఒక ఆల్మోస్ట్ 1 అవర్ బాగా చెప్పారు. టాపిక్ మంచిదే తీసుకున్నారు. అయితే కృష్ణమూర్తి గారు యొక్క లక్ష్యం ఏమిటంటే టు ఫ్రీ ద మ్యాన్ అన్కండిషనల్లీ. దానికి ఆయన ఏం చెప్పారు అంటే మనస్సు సరి అయిన ఆలోచన కాదు, ఆలోచన అంతం అవ్వాలన్నారు. అంటే ఇక్కడ ఆలోచనే నేను అన్నది తయారు చేస్తుంది. ఈ ఆలోచన వల్లనే మనం అసలైన సత్యాన్ని చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఆలోచన యొక్క పరిమితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఆలోచన ఎప్పుడైనా అది అంటే ఆలోచన వేరు, ఆలోచన శక్తి వేరు, సమ్యక్ ఆలోచన అది కృష్ణమూర్తి గారు అలా చెప్పలే. కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఆలోచన అంతం అవ్వాలి. అంటే ఆలోచనని నిశ్చలం చేస్తే సత్యం అన్నది దాని అంతటి అదే ఉంటుంది. అయితే ఇక్కడ భయం చూడడం అని అంటే ఆయన ఏమన్నారంటే ఈ ఆలోచన అనే పనిముట్టుని ఎక్కడ వాడాలో అక్కడ వాడి, ఎక్కడ వదిలేయాలో అక్కడ వదలడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రాపంచిక విషయాలన్నిటికీ ఆలోచన అవసరమే. అంటే ఒకరింటికి వెళ్ళాలన్నా, ఒక ఊరు వెళ్ళాలన్నా గత జ్ఞానం అవసరమే, కానీ అక్కడ వాడాలి. అయితే తన్ని తాను తెలుసుకోవడానికి అసలు అయినటువంటి సత్యాన్ని లేదా దైవాన్ని తెలుసుకోవడానికి ఆలోచన పనికిరాని పనిముట్టు. అందుకని ఆలోచన నిశ్చలం చేసినప్పుడు మాత్రమే అసలైంది. అలాగే కోపాన్ని చూడాలి అంటే ఆలోచనని నిశ్చలం చేస్తే, అంటే అక్కడ ఏంటంటే అవేర్నెస్ అన్నది ఆలోచనకు అతీతమైనది. ఆ ఎరుకలో మనం అవగాహన చేసుకోగలం, కానీ మనస్సుతో ఎప్పుడు ఆలోచనతో మనం కోపాన్ని గాని దుఃఖాన్ని గాని అవగాహన చేసుకోలేము. ఈ నేను అనే దాన్ని కూడా పరిశీలించేవాడిని, శోధించేవాడిని ఈ ఆలోచన తయారు చేస్తుంది. నేనన్నది కూడా ఒక ఆలోచనే. ఆ విషయాన్ని మనం గమనిస్తే అసలు ఈ నేను యొక్క విషయం అస్తిత్వం ఏమిటి అని తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏంటంటే కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో ఆలోచనని నిశ్చలం చేస్తేనే అది ఆలోచన, అది మనకి బ్లవెట్స్ కి కూడా వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ లో ఆలోచనే సత్యహంతకి అన్నారు. అంటే మనకి సత్యాన్ని తెలియకుండా అడ్డేది ఆలోచనే. ఆలోచన ఉన్నంతసేపు ప్రేమ ఉండదు. ఆలోచనకి ప్రేమ అనేది రియాలిటీ. ఆ సత్యం తెలుసుకోవాలి అంటే ఆలోచన అంతమైనప్పుడే. అందుకని ఇక్కడ ఆలోచనని హయ్యర్ గా గాని మంచిగా గాని ఆలోచించడం క్వశ్చనే లేదు. హవెవర్ బెటర్ ద ఆలోచన, ఆ థాట్ అనేది అది నిశ్చలం అవ్వాల్సిందే. అప్పుడే మనకు ఆ సత్యము లేదా యథార్థము అనేది. అందుకనే వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని చూడగలగాలంటే ఆలోచన నిశ్చలం చేస్తేనే మనకి అవగాహన అవుతుంది. మనం సామాన్యంగా మనస్సుతో అవగాహన చేసుకుంటాం. మనస్సుతో అవగాహన కాదు. అది ఇక్కడ మనస్సు నిశ్చలమైనప్పుడు అంటే దెన్ వాట్ విల్ వర్క్ ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే కృష్ణమూర్తి గారు అన్నారు సుప్రీం ఇంటెలిజెన్స్ విల్ వర్క్ అన్నారు. అందుకంటే మన ప్రజ్ఞాస్థితి పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఆలోచన అంతం అవ్వాలి లేదా నిశ్చలం అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ సత్యము లేదా దైవము అనేది మన అనుభూతిలోకి వస్తుంది. అంతేగాని ఈ ఆలోచన ఎంతో మంచి ఆలోచన కూడా అడ్డే. ఎందుకంటే ఏ రాయితో కొట్టుకున్న దెబ్బే, బంగారం రాయితో దెబ్బే. అలాగే గుడ్ ఆలోచన, మంచి ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు అవి కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి అడ్డే. అందుకని ఆలోచన నిశ్చలమైనప్పుడు మాత్రమే సత్యం అనుభూతిలోకి వస్తుంది. అలాగనే మనకి నిత్య జీవితంలో కూడా మనం చూసుకోవాలంటే నిరంతరంగా మనకున్న స్థితి వాట్ ఈజ్ అంటే ఆనాడు ఆ క్షణం కోపం ఉందనుకోండి, అది మన వాట్ ఈజ్ స్థితి. ఆ కోపాన్ని ఆలోచన లేకుండా గమనించి
దాన్ని అవగాహన చేసుకుంటేనే, అలాగే ఒంటరితనాన్నైనా మనుషులు పారిపోవడం తెలుసు కానీ ఎదుర్కోవడం మనం చూడటం చేయట్లేదు. అందుకని ఆలోచన అన్నది నిశ్చలం చేస్తేనే ఆ కోపం ఏమిటో మనకి అవగాహనలోకి వచ్చి అది అప్పుడు అలాగే ఒంటరితనం కూడా దాన్ని మనం ఫేస్ చేసినప్పుడే అందులోంచి బయటపడగలం కానీ ఆ ఆలోచనతో మాత్రం దానిలోంచి బయటపడలేం. ఈ విధంగా ఆలోచన అన్న టాపిక్ అద్భుతమైనదే కానీ ఆలోచన నిశ్చలం చేయాలి, అప్పుడే యథార్థము లేదా సత్యము అన్నది మనకి అనుభూతిలోకి వస్తుందని చెప్పారు. ఓకే అండి, ఇప్పుడు బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా. ఓకే. బాబాజీ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. నమస్తే. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే, అయితే సివి రావు గారు మాట్లాడాక మీరు మాట్లాడండి. అలాగే. సివి రావు గారు. కృష్ణమూర్తి గారు చెప్పిన ఈ మాట్లాడమంటారా? అది మీరు తర్వాత మాట్లాడతారంటే మాట్లాడారా? మాట్లాడండి, అయితే మాట్లాడండి. రైట్. మన ప్రశ్న ఏంటంటే ఆలోచన లేకుండా జీవించడం. ఆలోచన లేకుండా జీవించడం అనేది చాలా అర్థం లేని ప్రశ్న అని అనిపిస్తుంది. ఆలోచన లేకుండా ఏ పని చేయగలం? జీవితం అంటేనే ఆలోచనలో కనిపిస్తుంది. ప్రతి క్షణం కూడా మన ఆలోచన చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఆలోచన అంటే ఏంటి, అది లేకుండా ఉంటే జీవితం ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలించాలి. ఆలోచన రెండు రకాలుగా ఉంటుందండి. ఈ టెక్నాలజికల్గా వచ్చే ఆలోచనలు అన్నీ కూడా ఫంక్షనల్. ప్రతిరోజు ప్రతి జీవితం అంతా కూడా మనం ఉపయోగించే వస్తువుల్ని, పరిశీలించే వస్తువుల్ని, ప్రయోగించే వస్తువుల్ని కూడా ఆలోచనతోనే జరుగుతుంటుంది. డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి గతం నుంచి వచ్చిన ఆలోచన లేకపోతే ఏ మందులు రాయలేరు. అలాగే ఇంజనీర్ ఉన్నారు అంటే ఏ కట్టడం కూడా గతం యొక్క టెక్నాలజీ లేకపోతే ఆయన ఏ పని చేయలేడు. అంతేదా ఆలోచన అనేది రెండు రకాలుగా ఉంది. రోజువారీ కార్యక్రమాల్లో చేసే ఆలోచన, మానసికంగా వచ్చే ఆలోచన. మానసికంగా ఆలోచన అంటే ఏంటి? ఒక వ్యక్తి ఉన్నారనుకో, ఆ వ్యక్తి గురించి నేను ఆయన మంచివాడు లేకపోతే చెడ్డవాడు అని అనుకుంటాను. అది అతను ఎలా నిర్ణయించగలం? మనసు చెప్తుంది అతను చెడ్డవాడు అని. ఇంతకుముందు అతనితో పరిచయం ఉంటేనే చెప్తుంది, లేకపోతే లేదు. ఆ పరిచయం అంటే గతం నుంచి వచ్చిన జ్ఞానంతో అతన్ని లెక్క వేస్తున్నారు అనమాట, మంచివాడు చెడ్డవాడు అనేది. అది మానసికమైన ఆలోచన. మానసికమైన ఆలోచన లేనప్పుడు జీవితం ఎలా ఉంటుంది అని ఒక ఉదాహరణతో మనం చూసుకుందాం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 3-4 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు ఎంతో చక్కగా ఆడుకుంటారు, ఇద్దరు కలిసి వెళ్తారు, చట్టాపట్టాలు వేసుకుని స్కూల్కి వెళ్తుంటారు, ఆడుకుంటుంటారు. ఏమైనా తేడా వస్తే కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళకి మానసికమైన ఆలోచన లేదు. అప్పటికప్పుడు ఏదో ఇతరులను చూసి నేర్చుకున్నవే తప్ప మానసికంగా లేదు. అలాగే పాఠాలు చక్కగా చదువుకుంటారు, ఎప్పుడు కూడా అబద్ధం ఆడరు, మాయామర్మం తెలియని వాళ్ళు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. అంటే వాళ్ళు ఏమీ కూడా గతం యొక్క ఆలోచన లేదు. గతం యొక్క ఆలోచన వల్లనే మన జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ యుద్ధాల గురించి గోపాలకృష్ణ గారు చక్కగా వివరించారు. యుద్ధాలు, ఈ వీధి పోరాటాలు, ఇంట్లో గొడవలు, ఇవన్నీ కూడా ఏంటి? గతం నుంచి వచ్చినవే. అత్తగారు బాగలేరు, కోటలు బాగలేదు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతం నుంచి ఆలోచనే. అంచేత గతం నుంచి వచ్చిన ఆలోచన వల్ల ఇవి వస్తున్నాయి. చిన్నపిల్లలు అది ఉండదు. అంచేత వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు. బస్సులో కానీ ట్రైన్లో వెళ్తుంటే మాకు ఆ కిటికీ దగ్గర సీటు కావాలని అడుగుతుంటారు వాళ్ళు. ఎందుచేత కిటికీలోంచి చూస్తుంటే ఎంతో మంచి మంచి దృశ్యాలు, ఆ చెట్లు, వెళ్ళిపోతున్న ఆ వస్తువులు, ఇవన్నీ కూడా బాగా 5 minutes లో ముగించండి, తర్వాత ఇంకోరికి ఛాన్స్ ఇద్దాం.
సరే అలాగే అంతేదా మనలో క్రియేటివిటీ, ఆనందం, జీవితాన్ని ఆనందించలేకపోతున్నాం. ఎందుకంటే గతంలోనే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి కొత్తదాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంతేదా కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఆలోచన ఆగిందో అప్పుడే మనలో ఇంటెలిజెన్స్ అని కానీ ప్రేమ అని కానీ ఇవన్నీ వస్తాయి. అవి గతానికి చెందినవి కాదు, విశ్వవ్యాప్తమైన ఎప్పుడూ ఉండేవే. అంటే మన జీవితం బాగుండాలి అంటే ఆ ఆలోచనని పక్కన పెట్టాలి. ఆలోచన అంటే మైండ్లోంచి ఆలోచన పక్కన పెట్టి మనం జీవించడం నేర్చుకుంటే మన జీవితం సవ్యంగా, సంతోషంగా, ఆనందంగా నడిచిపోతుంది. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు. సివి రావు గారు మాట్లాడతారా? మాట్లాడతానండి. అందరికీ నమస్కారం అండి. ఆలోచన లేనటువంటి మనసు ఎలా ఉంటుంది అనేది ఊహించడానికి కూడా అలివిగాని విషయం. చాలా లోతు తెలిస్తే గానీ దీంట్లో ఒక తేటతెల్లంగా విషయం చెప్పడానికి వీల్లేదు. మనిషి బహిర్గత యుద్ధాన్ని, అంతర్గత యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాల్సి వస్తున్నది ప్రజెంట్ పోరాటంలో అని గోపాలకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు. ఈ కొసమెరుపుగా అసలు ఆలోచన యొక్క స్థాయి ఏంటి, దాని తీవ్రత ఏంటి, దాన్ని తగ్గించడానికి, దాన్ని శూన్యంలోకి తీసుకెళ్ళడానికి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఫిలాసఫీ ఏమిటి అనేది చాలా నర్మగర్భంగా శాస్త్రబద్ధంగా చెప్పారు లక్ష్మి గారు. బాగుంది రెండు కూడా. ఆలోచన అనేది మనసుకు ఉండేటువంటి సహజ లక్షణం. అసలు ఓకే, మనసు అనేది ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనని అసలు రానియకుండా చేయటం కోసమే అనేక రకాల మానసిక సంక్షోభాలతో బాధపడుతున్నటువంటి నేటి సమాజంలో కొంతమంది వర్గం వాళ్ళు సారా తాగుతున్నారు, మందు తాగుతున్నారు, కిక్కేసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆలోచన రహితం చేయటం కోసం చేసేటువంటి పక్కదారి విధానాలు, దురలవాట్లు, దుర్లక్షణాలు. ఇవి నేటి సమాజంలో అన్ని చోట్ల అన్ని వయసులకి పాకటం అనేది మహా దురదృష్టకరమైన విషయం. అసలు మనసుని చక్కదిద్దుకోవటం అనే సంగతి దేవుడి ఎరుగు. ఆలోచన తీరుని ఎవరికి వాళ్ళు గమనించాలి అనే విషయం చాలా తేలికైన విషయం. ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో నువ్వు తెలుసుకోలేకపోవచ్చు, కానీ నేనేం ఆలోచిస్తున్నానన్న సంగతి నాకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఉన్నది కానీ లోపలికి మనం అబ్జర్వ్ చేయం. అట్లా అబ్జర్వ్ చేసి దాంట్లో చెడైన విషయాన్ని, దాన్ని వ్యతిరేక భావంతో ఉన్నదాన్ని, దాని సూక్ష్మంలోకి లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినప్పుడు దాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. కంప్లీట్ అది తగ్గిపోతుంది, సమస్య పోతుంది. తద్వారా ఆలోచనకి ఒక బ్రేక్ రావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గానే శబ్దం, నిశ్శబ్దం, అంతర్నిశ్శబ్దం అని జిడ్డు కృష్ణమూర్తి గారు అనేక సందర్భాల్లో చెప్పున్నారు. ఈ అంతర్నిశ్శబ్దాన్ని ఎప్పుడైతే యోగం ద్వారా కానీ, సహజ సిద్ధంగా ద్వారా కానీ, స్వతసిద్ధంగా నేర్చుకొని కానీ, ఇతరుల ద్వారా కానీ నేర్చుకుంటే ఆ సహజమైన శూన్యం నుంచి నీకు సత్యం గోచరిస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒకసారి చెప్తారు, ఏదైనా ధ్యానం చేస్తున్నానంటే మీరు ఒక 2 నిమిషాల్లో ముగిస్తే మిగతా వాళ్ళు డౌట్స్ అడుగుతారు. తప్పకుండానండి. ఓకే, ధ్యానం చేస్తే ఏమవుతుంది అని అంటే సత్యాన్వేషణ, సత్యానికి సంబంధించిన దర్శనం ఒక్కటన్నా జరిగితే ఒక ధ్యాన ప్రక్రియలో అప్పుడు ధ్యానం చేసినట్లు లెక్క. దాన్ని నిశ్శబ్దంతో కూడిన విషయం. ఇది ఆలోచన శూన్యం చేయటం ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ శూన్యం చేసే ప్రక్రియ కొంచెం లోతుగా ఆలోచించినట్టుదే ఎవరికైనా సరే సాధ్యపడుతుంది అనేది జేకే గారు చెప్పిన సూక్తి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి. సాయిరామ్ పాటే మాట్లాడతారా ఏమైనా? సాయిరామ్ గారు, సాయిరామ్ గారు ఈరోజు వచ్చారు. నమస్తే అండి అందరికి. నమస్తే, చెప్పండి. ఇవాళ రావడం అంటే నాకు ఇవాళ సెలవు అవడం వల్ల, బుధవారం సెలవు అవడం వల్ల ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సమయం అనుకూలించింది. నేను అందరికీ ధన్యవాదాలు, పార్టిసిపెంట్స్ అందరికీ. అలాగే టాపిక్ ఆలోచన, నిరాలోచన అనొచ్చేమో సింపుల్ గా. ఆలోచన అనేది చాలా మంచి విషయం. ఇప్పుడే అంటే నిరాలోచన కావడానికి కూడా ఇప్పుడు నా మనసుకు అనిపించింది ఏంటంటే ప్రత్యక్ష ధ్యానం, పరోక్ష ధ్యానం అన్నట్టుగా కూడా ఒక విషయాన్ని మనం గమనించుకుంటే ఆ టాపిక్స్ కూడా మేబీ తర్వాత కవర్ చేసుకోవడంలో కవర్ చేయొచ్చు. స్పీకర్స్ కి ఈ టాపిక్ మీద కూడా ప్రత్యక్ష ధ్యానం, పరోక్ష ధ్యానం కూడా
ఆ ఇది ఉపయోగపడుతుంది, ఈ నిరాలోచన అనే దానికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో నిజమే. చాలా ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలంటేనే మనకి ఆ మరి ఆలోచన కావాలి. ఆలోచన లేకుండా జీవించడం అంటే చాలా అసాధ్యమైనది. కానీ దాన్ని నిరంతరం మన అబ్జర్వేషన్ అనేది ఆయన బీ ద అబ్జర్వర్ అండ్ అవేర్నెస్ అన్నారు. క్షణ క్షణం అవేర్నెస్. అది అది నిత్య సాధనతోటే, అది ప్రతి క్షణము మన బాబాజీ గారు కూడా చెప్పినట్టు ప్రతి క్షణాన్ని మనం గమనించగలిగితేనే, ఆ అవేర్నెస్ తో గమనించగలిగితేనే అది కూడా ప్రత్యక్షంగా, పరోక్ష ధ్యానం అని ఎందుకు అన్నానంటే మనం చేసే ప్రతి ఒక్కొక్క పని అంటే ఏదైనా ఎగ్జామ్ రాయడం, లేదంటే ఒక వీణ వాయించడం, ఇలాంటివన్నీ కూడా పరోక్ష ధ్యానంతో జరుగుతాయి. ప్రత్యక్ష ధ్యానం అంటే మనిషి కాన్షియస్ గా నేను ధ్యానం చేస్తూ వెళ్ళే ప్రక్రియలో ఇలాంటి ఆలోచన విధానం, నిరాలోచన అనే స్థితికి మనం వెళ్తాము. అది చాలా నాకు కూడా ఆనందంగా ఉంది. చాలా మంచి టాపిక్, చాలా మంది మిస్ అయ్యారు, బట్ స్టిల్ రికార్డింగ్ అనేది అందరికీ వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే సాయిరామ్, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, అడుగుతారా? సందేహాలు లేవు. 5 minutes లేట్ గా జాయిన్ అయ్యాను. పర్వాలేదు. ఆనంద్ కుమార్ గారు, మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేక నమస్తే. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. అయితే ఏంటంటే సమయం బాగా తక్కువ ఉంది. అవును, విషయాన్ని ఏంటైతే చాలా కష్టపడి చాలా విషయాలు కవర్ చేశారు గోపాలకృష్ణ గారు. అయితే ప్రధానంగా అన్నది మీరు, బాబాజీ గారు, తర్వాత సివిరావు గారు చక్కగా విషయాన్ని క్లుప్తంగా చెప్పి ఈరోజు టాక్కి అన్నది ఒక అర్థం పరమార్థం కల్పించారు. సో సమయం ఆసన్నమైంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోపాలకృష్ణ గారు, లక్ష్మి గారు, బాబాజీ గారు మరియు సివిరావు గారు అందరికి కూడా చాలా చక్కగా విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే. సాంబశివరావు గారు, ఏలూరు. అర్థమైతే టాపిక్ సంతోషమే. ఏమైనా డౌట్స్ ఉంటే గోపాలకృష్ణ గారు ఉన్నారు, చెప్తారు. శ్రీదేవి గారు వచ్చారు. అంటే క్షణక్షణం అవేర్నెస్ అన్నారు కృష్ణమూర్తి గారు. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటే మనం ప్రతి క్షణం కూడా అవేర్నెస్ వల్ల దానికి అతీతంగా జీవించగలం. మేబీ కష్టం అంటే అన్అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఆల్సో అవేర్నెస్. అంటే ఇప్పుడు నేను అన్అవేర్ గా ఉన్నానన్న అవేర్నెస్ కూడా అవేర్నెస్ అంటారు ఆయన. ఇంకెవరైనా మాట్లాడతారా? నారాయణ గారు. గోపాలకృష్ణ గారు చాలా విషయాలు కవర్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంటే థాట్ అన్నదే అసలు రియాలిటీని అడ్డుతోంది. మనమేమో ప్రతిదీ ఆ మనస్సుతోటే పట్టుకోవాలనుకుంటాం, కానీ మనస్సుతో యథార్థాన్ని, పరమాత్మ తత్వాన్ని, ఆ సత్యాన్ని పట్టుకోవడం అసంభవం. అంటే అక్కడ పనికిరాని పనిముట్టది అని మనం గ్రహించాలి. ప్రాపంచిక వ్యవహారాలకు పనికొచ్చే మనస్సు అక్కడ పనికిరాదు. ఎక్కడ పనికిరాదో అక్కడ వదిలేయాలి. అంటే మనసుని దాటాలి అని చెప్పారు, అంతే కదండి. మనసుని స్టిల్ ద మైండ్ అంటారు, నిశ్చలం చేయాలి. అంటే అయితే అప్పుడు మాత్రమే ఆయన ఏంటంటే ఆయన లక్ష్యం ఇన్ని లెక్చర్స్ ఇవ్వడంలో టు ఫ్రీ ద మ్యాన్ అన్కండిషనల్లీ. అంటే అందుకోసం మనస్సే అడ్డు అన్నమాట. ఈ మనస్సే చూసేవాడు వేరేగా ఉన్నారని వేరే ఒక ఆలోచన చేస్తుంది. ఆలోచనే ఈ నేనన్నది కూడా.